హాయ్ అండి. ఈవేళ మేము చికెన్ కూర చేసుకుంటున్నామండి. ఎందుకండి చికెన్ కోసి పెట్టుకున్నాం. టమాటా ముక్కలు 4 పెద్ద కాయలు టమాటాలు కోసి పెట్టుకున్నాం. ఎందుకండి ఒక 4 ఉల్లిపాయలు, 1 స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్టు, 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. హాయ్ అండి. ఇవ్వండి గిన్నె పెట్టి స్టవ్ వెలిగిస్తున్నాం. తర్వాత కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను అండి. ఆయిల్ కాగిపోయింది కదండి. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు 1 స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మొత్తం వేగిపోయింది కదా. ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వేస్తున్నాను. కూరకు సరిపడా ఉప్పు వేస్తున్నాను. అంటే బేగా ఎగిపోవడం కోసం ముందు వేసేస్తున్నాను. టమాటా మొత్తం మసాలా అంతా ఉడిపోయింది కదా. టమాటా ఉల్లిపాయలు అవన్నీ ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ముందు పసుపు, ఉప్పు, కొద్దిగా కారం అన్నీ వేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను. ఇప్పుడు కూరకు సరిపడా కారం వేస్తున్నాను. ఎందుకంటే ఒక 2 స్పూన్లు వేసాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఒక స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. ఇవన్నీ వేసి కలిపిస్తాం కదండి. ఇప్పుడు మూత పెడుతున్నాను. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. అది ఫ్రిడ్జ్లోనే ఎండిపోయింది, ఎండాకాలం కదండి. కారం మసాలా అంతా మొత్తం పట్టేస్తుంది కదండి ముక్కకి. మంచి కలర్ కూడా ఉంది. మొత్తం ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్నావేనండి. ఇప్పుడు కూరకు సరిపడగా నీళ్ళు వేస్తున్నాను.
చికెన్ కూర రెడీ అయిపోయింది. ఇదేనండి, కొద్ది గ్రేవీ ఎక్కువగా ఉంది. నేను టమాటాలు ఎక్కువ వేసాను కదండి, అందుకని గ్రేవీ ఎక్కువ ఉంది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.